ఆటోమేటిక్ చలాన్లు నేరుగా ఇంటికేనని, రహదారి నిబంధనలను పాటించడం ప్రతి పౌరుడు ప్రాథమిక బాధ్యత అని డిటిఓ జయప్రకాష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయన వాహనదారులకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా రాంగ్ రోడ్ డ్రైవింగ్, ట్రిబుల్ రైడింగ్ వంటి ఉల్లంఘనపై నిఘా పెంచామని, సీసీ కెమెరాల ద్వారా ఆటోమేటిక్ చలాన్లను నేరుగా ఇంటికే వస్తాయని డిటిఓ జయప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే సార్ మొన్న మా యొక్క ట్రాన్స్పోర్ట్ రివ్యూ అయింది హైదరాబాద్లో. మన జిల్లా రెవెన్యూ కలెక్షన్లో టాప్ 5లో ఉన్నది, ఎన్ఫోర్స్మెంట్లో టాప్ 3లో ఉంది సార్. థ్యాంక్ యూ సార్. దీన్ని కూడా మీ యొక్క కోఆపరేషన్ వల్ల ఇది సాధ్యమని చెప్తున్నాను. ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్కు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్. ఆటోమేటిక్గా మీరు రాంగ్ సైడ్ వెళ్ళినా, ట్రిబుల్ రైడ్ వెళ్ళినా, లేచే ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఆటోమేటిక్గా మీకు చలాన్లు వచ్చేస్తుంటుంది. మీకు ఆటోమేటిక్గా చలాన్లు వస్తుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మెయిన్గా డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఒకటి చెప్తాను. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే చాలామంది ఒక హెల్మెట్ పెట్టుకోవడమే అనుకుంటారు, సీట్ బెల్ట్ పెట్టుకోవడమే అనుకుంటారు. కానీ డిఫెన్స్ డ్రైవింగ్ అంటే మీరు కండిషన్లో ఉండాలి, బండి కూడా కండిషన్లో ఉండాలి. బండికి సైడ్ చూసుకోవాలి. ఎందుకంటే మీ వెనక నుంచి వచ్చేవాళ్ళు మీకు ఎట్లా తెలుస్తుంటుంది. వెనక నుంచి వచ్చేవాళ్ళు మీకు సైడ్ మిర్రర్లో చూస్తే మీరు ఎవరు వస్తున్నారో అర్థమవుతుంటారు. మెయిన్గా ఇంకోటి ఇండికేటర్లు అనేది చాలామంది వాడట్లేదు. ఇండికేటర్లు వేసినప్పుడు ఏమైందంటే వెనక నుంచి వచ్చే వాళ్ళకి మీరు లెఫ్ట్ వెళ్తురా రైట్కి వెళ్తురా తెలుస్తుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా చేయబెట్టి వెళ్తుంటారు. వెనక వచ్చే వాళ్ళకు తెలియదు. మీరు ఎప్పుడైనా కూడా ఒక 150 మీటర్ దూరంలో ఇండికేటర్లు వేస్తేనే వెనక వచ్చే వెహికల్ అని తెలుస్తుంటుంది మీరు ఎటు వెళ్తున్నారు అన్నది. యూటర్ల దగ్గరనే మీరు టర్న్ తీసుకోండి, అపోజిట్ డైరెక్షన్లో వెళ్ళకండి. ఖచ్చితంగా మీరు హెల్మెట్లు పెట్టుకోండి, డ్రైవింగ్ చేసినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, సెల్ ఫోన్ డ్రైవ్ మాత్రం చేయకండి. సెల్ ఫోన్ డ్రైవ్ చాలా మంది ఏంటంటే ఇట్లా అవసరమైతే మీకు ఫోన్ వస్తే ఇంపార్టెంట్ అవుతే ఒక 5 నిమిషాలు పక్కా తీసుకోండి, బండి పక్కా తీసుకొని మాట్లాడుతున్నాడు. అంతకుమించి ఏమంటే ఒకసారి ఒక ప్రాణం అనేది పోతే ఏంటంటే ఆ ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతుంటుంది. మనం చాలా ఫ్యామిలీ చూస్తుంటాం, రోడ్ల మీదకి వచ్చేస్తుంటుంది. ఒక ఇంట్లో ఒక సంపాదించే వ్యక్తి పోతే ఆ ఫ్యామిలీ మనం చూస్తుంటాం. చాలా మన ఫ్యామిలీలో కూడా నోటీస్ అవుతుంటాయి. చాలామంది లేదా మన ఫ్యామిలీలో చనిపోయిన వాళ్ళు ఉన్నారా రోడ్ యాక్సిడెంట్లు అయ్యి. చాలామంది తెలిసి ఇదంతా అయినా కూడా ఏంటంటే కొంచెం చిన్నపాటి నెగ్లిజెన్స్ అనేది మనకు ఉంటుంది. ఆ నెగ్లిజెన్స్ లేకుండా ఖచ్చితంగా రోడ్ నియమాలు పాటిస్తారని కోరుకుంటున్నాను.